వెల్కమ్ టు ఆర్పీ న్యూస్ తెలుగు. నా పేరు సుమలత. పలాసలో జరుగుతున్న గ్రావెల్ మాఫియాపై మైన్స్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్స్, జేసీబీ యూనియన్, ట్రాక్టర్ యూనియన్, టిప్పర్ యూనియన్ కూటమి నాయకులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే గౌతు శిరీష అధికారులకు ఎక్కడైనా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిగితే ఎవరిని ఉపేక్షించకుండా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు. ఎవరి వ్యక్తిగత పనులకు వారు తీసుకొని వెళ్ళడం ఎక్కడ తప్పదులు, కానీ వ్యక్తిగతం దాటి దాని యొక్క వ్యాపార దృక్పథంగా మార్పులు బట్టి ఈ సమస్య వచ్చింది. మరొకసారి సున్నితంగా స్పష్టంగా చెప్తున్నాను, నేను నింద భరించడానికి సిద్ధంగా లేను. కాబట్టి పలాస నియోజకవర్గంలో 3 మండలాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా గ్రావెల్ మట్టి అక్రమంగా ఎవరు తవ్వినా నాకు ఫోన్లు వచ్చినా కూడా నేను అది రిసీవ్ చేసుకోను, నేను దాని గురించి పట్టించుకోను. వాళ్ళ మీద రెవెన్యూ వాళ్ళు, పోలీసులు వాళ్ళు చేయాల్సనుకున్న చర్యలు వాళ్ళు తీసుకుంటారని మీకు చెబుతూ, మిగతా సమస్యలు చాలా తీసుకుని వచ్చారు. అసలు మనకి ఇక్కడ మట్టి గ్రావెల్ లేకుండా అభివృద్ధి జరుగుతుందని వాటి మీద పర్మిషన్ తీసుకోవడానికి ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళని ఆహ్వానిస్తాం. అయితే మేడం చెప్పిన దాంట్లో చాలా ఎక్కువగా లెంతీ అనుకున్నారు, కానీ ఒక్కసారి అఫీషియల్ గా తీసుకుంటే ఇలాంటి కేసులు కానీ ఇలాంటి ఇతర పేపర్ లెక్కించగలంటే సమస్యలు ఉండవు. ఒక్కసారి అఫీషియల్ గా తీసుకుంటే, కానీ ఆ అఫీషియల్ గా తీసుకోవడానికి ఒక నెల రోజులు, వారం రోజులు ఆగడానికి బదులు ఇంత అనేక పనులు రేపు కానీ అది ఇబ్బంది పడ్డారంటే మీరు గతంలో తవ్విదాన్ని కూడా పనిష్మెంట్ చేస్తారు. ఉదాహరణ చెప్తున్నాను, ఇక్కడే మైనింగ్ మేడం ఉన్నారు. నల్లపట్టులు కొండ ఇష్యూ ముగిసిపోలేదండి, అది టాప్ ప్రయారిటీలో ఉంది. వాళ్ళు చేసిన దానికి అక్కడున్న చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి దాదాపు వారికి 3,90,00,000 ఫైన్ వేశారు. కోర్టులోని తాత్కాలికంగా ఈ రోజు వాళ్ళేదో ఆన్సర్ తెచ్చుకొని బయటపడిపోయి అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా వాళ్ళు కట్టాల్సిన డబ్బు త్వరలోనే కట్టకపోతే వాళ్ళు కూడా కటకటాలు లెక్క పెడతారు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు రేపే కదా పర్మిషన్లు ఎవరు తీసుకుంటారు, పని చేసేస్తే బాగుందని ఒక్కసారి దొరికారంటే గతంలో తమ్మిన దానికి కలిపి మీకు పనిష్మెంట్ వేస్తారు. అలాంటి వాటిని తప్పించుకోవాలంటే మన పలాస ఆస్తులు మనం కాపాడుకుంటాం. ఎవరిలో మీరు దోచుకోవట్లేదు, మన పలాస ఆస్తులే దోచుకుంటున్నారు. ఎవరికి భయపడుతున్నామండి? దొంగలకు భయపడుతున్నామా? దొంగతనం చేసి ఎందుకు దొంగతనం చేశారంటే బెదిరించే వాళ్ళకి భయపడుతున్నాం. ఇంకెందుకు మనం ఇక్కడ ఉండడం? ఎమ్మెల్యేలుగా, అధికారులుగా, శాసనసభ్యులుగా ఉన్నాను కాబట్టి నైతికంగా నేను బాధ్యత వహించాలి. కాబట్టి మీ అందరి సహకారం అడుగుతున్నాను. ఎవరు ఇక్కడ అందరూ మనుషుల మధ్య ఉన్న బెదిరించే వాళ్ళు ఆ గవర్నమెంట్ లో ఉన్నారేమో, మన గవర్నమెంట్ లో లేరు. ప్రభుత్వ ఆస్తుల్ని రక్షణగా ఇక్కడ మీరు రెవెన్యూ వారు కానీ, పోలీసులు కానీ, మనం కానీ ప్రభుత్వాన్ని రక్షించాలని, ఆస్తులు రక్షించాలని చూస్తున్నాం తప్పితే ఎవరో బెదిరిస్తే బెదిరిపోవడానికి కాదు. అలాగే రెవెన్యూ వారు మరియు పోలీసులు సహకారంతో సమన్వయం చేసుకుంటూ వెళ్తే ఇలాంటి వార్తల్ని మనం త్వరలోనే అడ్డుకట్ట వేయగలమని, ఇలాంటి అక్రమార్కులకు కూడా అడ్డుకట్ట వేయగలమని ఆలోచిస్తున్నాము. దయచేసి అలవాటు పడిపోయారని చెప్పొద్దు. అలవాటుకి ఎక్కడో దగ్గర మనం అడ్డుకట్ట కట్టాలండి. నా పలాసలోని ఎలా అయితే అభివృద్ధి సంక్షేమం ముఖ్యమో, అలాగే ఇలా పలాసలో ఉన్న ఆస్తులు కూడా నాకు ముఖ్యమే. మరి రేపు వచ్చే తరాలకు చూపించడానికి కూడా ఇక్కడ ఏం లేకుండా పోతున్నాయి. మీ పర్సనల్ పనుల గురించి దాటి ఈ రోజు వ్యాపార దృక్పథంలో వెళ్తున్నారు. కాబట్టి ఈ రోజు ఇంతమంది పెద్దలు ఇక్కడికి వచ్చి అర్జెంట్ గా మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. ఏ సమస్యలున్నా సామరస్యంగా పూర్తి చేసుకుందాం. ఎవరి అవసరాలు ఆగనవసరం లేకుండా అంతా సక్రమంగా, అక్రమంగా కాకుండా సక్రమంగా ఈ గ్రావెల్ మట్టి కార్యక్రమాలు పలాసలు సజావుగా సాగడానికి రెవెన్యూ సహకారం, పోలీసుల సహకారం, పత్రికా మిత్రుల సహకారంతో పాటు మనందరి సహకారం ఉండాలని కోరుకుంటూ, కొంచెం లేటుగా వచ్చినా క్షమించి ఈ కార్యక్రమం తాలూకా ప్రాముఖ్యత గుర్తించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క శాఖ అధికారులకు, మైనింగ్ అధికారులకు, అన్ని పార్టీల నుంచి వచ్చి సలహాలు, సూచన రూపంలోని అలాగే మీ ఇబ్బందులు కూడా తెలియజేసి వాటి మీద మేము ముందుకు ఎలా వెళ్ళాలో మాకు ఆలోచనలు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.